నెక్స్ట్ సంక్షోభ నివారణ అతి జోక్యమా, సంక్షోభ నివారణ అతి జోక్యమా అని ఎవరు దీనిపైన తమిళనాడు గవర్నర్ తీరుపై జోరుగా చర్చలు. లార్జెస్ట్ పార్టీనా మెజార్టీ చూపిన తర్వాతన, లార్జెస్ట్ పార్టీకి ఫస్ట్ అవకాశం ఇవ్వాలి, తర్వాత మెజార్టీ నిపించుకోవాల్సిన అసెంబ్లీలో. ఇది జరిగేటువంటి తంతు. కానీ గవర్నర్ తన యొక్క విచక్షణ అధికారులు వాడుకొని ఫస్ట్ మీరు మద్దతుగా ఉన్నటువంటి ఏదైతే 118 ఫిగర్ సంబంధించిన ఎమ్మెల్యేల లేఖలు ఇవ్వండి, దాని తర్వాతనే మీరు ముఖ్యమంత్రిగా నేను అవకాశం ఇస్తాను అని చెప్పడం వెనకాల రాసి పెట్టుకోండి చాలా పెద్ద కుట్ర దాగి ఉన్నది. అది బీజేపీ ఆడుతున్నటువంటి డ్రామాగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరిని పిలవాలి, సుప్రీం మార్గదర్శకాలు కమిషన్ల సిఫారసులు ఏం చెబుతున్నాయి? సో జనరల్గా బీజేపీ ఇన్వాల్వ్మెంట్ కనుక లేకపోతే గవర్నరు చేయమని చెప్తాడు, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేపించేసి మెజార్టీ నిలిపించుకొని 1 వీక్ టైం ఇస్తామని చెప్పేసి అంటాడు. జనరల్గా ఇది జరిగేటువంటి ప్రక్రియ. కానీ ఇక్కడ బీజేపీ ఆదేశాలతో గవర్నరు ఆపుతున్నాడు కాబట్టి ఈ గ్యాప్లో డిఎంకే అన్నా డిఎంకే పొత్తు చర్చలు జరుగుతున్నాయి. ఇది జరుగుతున్న ప్రక్రియ. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించినటువంటి విజయ్ టీవీకే పార్టీని ఆ గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోవడం చర్చనీయాంశంగా మారింది. మెజార్టీకి సరిపడా ఎమ్మెల్యేల మద్దతు తీసుకుని రావాలని గవర్నర్ సూచించడంపై విమర్శలు వస్తున్నాయి. మరోవైపు సంక్షోభ నివారణ కోసం గవర్నర్ ముందు జాగ్రత్త తీసుకున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. గతంలో వివిధ రాష్ట్రాల్లో గవర్నర్ల పిలుపు మేరకు హడావుడిగా ఏర్పాటైన ప్రభుత్వాలు విశ్వాస పరీక్షలో నెగ్గలేక రోజుల్లోనే కూలిపోయాయి. 1996లో కేంద్రంలో వాజ్పేయి ప్రభుత్వం 13 రోజులే పడిపోయింది. అలాంటి ఘటన నేపథ్యంలో ప్రభుత్వాల ఏర్పాటులో గవర్నర్లు వ్యవహరించాల్సిన తీరుపై ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇచ్చింది. సర్కారియా పూంచి కమిషన్లు కూడా కీలక సూచనలు చేశాయి. వాటిని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. ప్రభుత్వ ఏర్పాటుకు ప్రాధాన్యక్రమం సర్కారియా పూంచి కమిషన్లు సూచనలు సుప్రీం మార్గదర్శకాల తీర్పుల ప్రకారం రాజకీయ పార్టీలను ప్రభుత్వ ఏర్పాటు కోసం ఆహ్వానించేందుకు గవర్నర్ ప్రాధాన్యత క్రమాన్ని ప్రకటించారు. తొలుత ఎన్నికల ముందు ఏర్పడిన కూటములను పరిగణలోకి తీసుకోవాలి. ఏదైనా కూటమి ఎక్కువ స్థానాలు వస్తే వారిని ముందుగా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలి. ముందుగా ఏర్పడిన ఏ కూటమికి మెజార్టీ రానప్పుడు ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిచినటువంటి పార్టీని ప్రభుత్వ ఏర్పాటు కోసం ఆహ్వానించాలి. ఎన్నికల తర్వాత పలు పార్టీలు కూటమిగా ఏర్పడి పోస్ట్ పోల్ అలయన్స్ మెజార్టీ ఉందని గవర్నర్ సంప్రదిస్తే ఆ కూటమిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించవచ్చు. చివరిలో ప్రభుత్వంలో భాగం కాకుండా బయట నుంచి మద్దతు ఇచ్చే పార్టీలతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంటే పరిశీలించవచ్చు. ఏ పార్టీకి మెజార్టీ లేని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేనప్పుడు చిట్ట చివరిగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయవచ్చు. మద్దతు ఇస్తున్నటువంటి పార్టీల నుంచి ఎమ్మెల్యే సంతకాలతో కూడినటువంటి లేఖలను గవర్నర్ తీసుకోవాలని, అవసరమైతే స్వయంగా ధృవీకరించుకోవాలని పూంచి కమిషన్ సూచించింది. సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ఎలాంటి ప్రస్తావన చేయలేదు. అసెంబ్లీలో బల నిరూపణే కీలకం. గవర్నర్ ఏదైనా పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించే అంశమైన అప్పటికే కొనసాగుతున్న ప్రభుత్వానికి మెజార్టీ ఉందా లేదా అనే అంశమైన లోక్భవన్లో నిర్ణయించేది కాదని ఎస్ఆర్ బొమ్మాయి కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అసెంబ్లీ మాత్రమే బల నిరూపణకు కీలకమని తెలిపింది. గవర్నర్ ఒక నిర్ణయానికి వచ్చే ముందు ఎమ్మెల్యే సంతకాల కంటే అసెంబ్లీలో ఓటింగ్కే ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొంది. కర్ణాటకలో నాటి గవర్నర్ పి వెంకట సుబ్బయ్య అప్పటికే కొనసాగుతున్న ఎస్ఆర్ బొమ్మాయి ప్రభుత్వాన్ని మెజార్టీ కోల్పోయిందంటూ రద్దు చేసిన కేసులో సుప్రీం ఈ అంశాలు స్పష్టం చేసిందంటూ చూస్తాను. సో చాలా స్పష్టంగా అసెంబ్లీలోనే మెజార్టీ నిరూపించుకోవాలి. ఇప్పుడు అత్యధికమైన ఎమ్మెల్యేలు ఆయనకు ఉన్నాయి కాబట్టి ఆయన ఆబ్వియస్గా ఆయన పిలవాలి, ప్రభుత్వం ఫామ్ చేయించాలి. పోయిన తర్వాత మెజార్టీ లేకపోతే డిజాల్వ్ అయిపోతుంది. అది అందరూ తెలిసిన విషయమే కదా. వీలైనంత తక్కువ గడువులో బల నిరూపణ. కొత్త ప్రభుత్వానికి అసెంబ్లీలో బల నిరూపణ కోసం 30 రోజుల మించి గడువు ఇవ్వద్దని సర్కారియా కమిషన్ సూచించగా ఎమ్మెల్యేల కొనుగోలు వంటి నియంత్రించేందుకు వీలైనంత తక్కువ గడువే ఇవ్వాలని పూంచి కమిషన్ స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఈ సూచన పరిగణలోకి తీసుకుంది. 2018లో కర్ణాటకలో, 2019లో మహారాష్ట్రలో గవర్నర్లు ఇచ్చిన గడువులను తగ్గించి వెంటనే బల పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. ఆ 2 సార్లు సదరు ప్రభుత్వాలు బల నిరూపణలో విఫలమై కూలిపోవడం గమనార్హం కాగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 174 ప్రకారం మెజార్టీ లేని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేని సమయంలో గవర్నర్ అసెంబ్లీ రద్దు చేసి మళ్ళీ ఎన్నికల నిర్వహణకు సిఫారసు చేయవచ్చు. ముందుగా మద్దతు లేఖలు తీసుకొని 1999 లోక్సభ ఎన్నికలను హంగు ఫలితాలు వచ్చాయి. అతిపెద్ద పార్టీ అనేది బీజేపీ నిలిచింది. ఈసారి నాటి రాష్ట్రపతి కేఆర్ నారాయణ కొత్త సంప్రదాయానికి తెలియజేశారు. జయలలిత అన్నాడీఎంకే పార్టీ సహా మధ్యస్థ పార్టీ నుంచి లేఖలు తీసుకొని బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. ఆ ప్రభుత్వం 13 నెలలు కొనసాగింది అంటూ చూస్తాను. సో ఈ విధంగా గవర్నర్ తీరు పైన చాలా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఒకవేళ గవర్నర్ కనుక అనుకుంటే చేయించవచ్చు, తర్వాత 1 వీక్ సమయం ఇస్తే ఆయన అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటారు, లేకపోతే ప్రభుత్వం కూలిపోతుంది. ఏమవుతుంది? దానికి పెద్ద పోయేదేముంటుంది? కావాలని జరుగుతున్నటువంటి డ్రామాగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది తప్ప ఏమీ లేదు ఇక్కడ.